ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించండి. ఏపీ వ్యాప్తంగా రైతుల ఆందోళన. ఏలూరు జిల్లాలో బైక్ ర్యాలీలు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జోక్యం చేసుకోండి. సీజేఐకి ఇండియా కూటమి లేఖ. సంయుక్త లేఖ పంపిన 23 రాజకీయ పార్టీలు. వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ ఎంపీలకు నాయని సవాల్. చర్చకు సిద్ధమన్న స్థానిక బీజేపీ నేతలు. అచ్చంపేటలో ఫ్లెక్సీల రగడ. గువ్వల బాలరాజు బర్త్డే సందర్భంగా ఏర్పాటు. అనుమతి లేదని తొలగించిన మున్సిపల్ సిబ్బంది. విజయనగరం జిల్లాలో ధర్మేంద్ర ప్రధాన్ టూర్. భోగాపురం మోడల్ స్కూల్ సందర్శన. కేంద్ర మంత్రితో పాటు లోకేష్ పర్యటన. ఇవాళ చంద్రబాబు కీలక మీటింగ్స్. మైనింగ్ శాఖపై సీఎం సమీక్ష. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ తో భేటీ. ప్రజాప్రతినిధిగా సీఎం రేవంత్ రెడ్డికి 20 ఏళ్లు. జూలై 4న మిడ్జిల్లో ఆత్మీయ సమ్మేళనం. అక్కడి నేతలు కార్యకర్తలతో రేవంత్ భేటీ. శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు. ఏఐతో తప్పుడు వీడియోలు సృష్టించారని ఆరోపణ. మహిళా కమిషన్ విచారణకు ఇవాళ అమర్నాథ్. తన వ్యాఖ్యల్లో తప్పు లేదన్న మాజీ మంత్రి. ఒక వ్యక్తిపై మాట్లాడా, మహిళపై కాదన్న నేత. మరోసారి పోలీస్ విచారణకు దువ్వాడ శ్రీనివాస్. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తూరు పిఎస్ లో విచారణ. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో హాజరు. కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు. యాప్ లో బుక్ చేసిన యూరియా సొసైటీ నుంచి మాయం. మాచారెడ్డి సొసైటీ దగ్గర రైతుల ఆందోళన. పంట పొలంలో బంగారం కలకలం. పంపకాలపై పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. కోపాలకోపాడులో రైతుల మధ్య గొడవ. నష్కల్ గ్రామ సభలో సంచలన నిర్ణయం. బెల్ట్ షాప్ లో నిర్వహిస్తున్న 6 ఇళ్లకు పవర్ కట్. మద్యపాన రహిత గ్రామం కోసమే నిర్ణయం. వరంగల్ జిల్లాలో చిరుత కలకలం. ఖానాపూర్, రాగంపేట గ్రామాల మధ్య సంచారం. పంట చేలలో పాత ముద్రల గుర్తింపు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కొరత. 2 థర్మల్ విద్యుత్ యూనిట్లను మూసివేసిన జెన్కో. నాగ్పూర్లో విరిగిపడిన భవనం భాగాలు. కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం. కొందరు స్థానికులకు గాయాలు. మరోసారి ట్రంప్ మోదీ భేటీకి రంగం సిద్ధం. డిసెంబర్లో మోదీ అమెరికా పర్యటన. G20 సదస్సులో ఇద్దరూ భేటీ అయ్యే ఛాన్స్. రేపు భారత్ కు జపాన్ ప్రధాని. 3 రోజుల పాటు పర్యటన. మోదీ, తకైచి మధ్య ద్వైపాక్షిక చర్చలు.